ఏసావును అని చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు? అక్కడ ఏసావు యాకోబు అయినప్పటికీ ఏసావు అని చెప్పాడు. దేవుడు ఎందుకు ఈ పరిస్థితిని కలుగు చేశాడో తెలుసా ప్రియులారా? ఇక్కడ తన పేరు యాసవ్ అని చెప్తాడు, యాకోబు అని చెప్తాడు. ఎందుకు దేవుడు తను అడిగాడు అంటే, ఎవరి సన్నిధిలో ఉన్నాడు యాకోబు? ప్రభు పాదాల దగ్గర దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఇక్కడ నీ పప్పులు ఉడకవయ్యా, నిన్ను నేను సరి చేస్తాను. ఏంటి అంటే, నీవు ఏసావు కాదు, ఎవరు? యాకోబు. అంటే ఇక్కడ ఏం చేశారంటే నిజాన్ని ఒప్పుకునేటట్టుగా చేశారు. దేవుని సన్నిధి మనల్ని ఏం చేస్తుందంటే యాకోబును సరి చేసినట్లుగా మనల్ని సరి చేస్తుంది. ఇక్కడ చూడండి, నీవు ఇంకా యాకోబును ఒప్పుకున్నా, నేను సరి చేశాను, ఓకే. ఇప్పుడు నువ్వు యాకోబు కాదు, నీవు ఎవరంటే ఇశ్రాయేలు. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు యాకోబు ఎలాగైతే సరి చేయబడ్డాడో, మనము కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు సరి చేయబడతాము. దిద్దుబాటు అనేది క్రైస్తవ సంఘానికి చాలా అవసరం. ఒక మాట సందర్భం కాకపోయినా